హలో వ్యూవర్స్, ఈరోజు నేను పెళ్ళిళ్ళలో ఫంక్షన్స్లో చేసే క్యాబేజీ 65ని చేస్తున్నానండి. దీనికోసం నేను 1/2 కేజీ క్యాబేజ్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసి 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. సాల్ట్ని కొద్దిగా తగ్గించుకునే వేసుకోండి. క్యాబేజీలో కొద్దిగా సాల్ట్ పర్సంటేజ్ అనేది ఉంటుంది కాబట్టి సాల్ట్ని తగ్గించి వేసుకోండి. నెక్స్ట్ 1.5 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1.5 టేబుల్ స్పూన్ శనగపిండి. ఈ క్యాబేజీ 65 క్రిస్పీగా రావడం కోసం 1 టేబుల్ స్పూన్ వరిపిండిని కూడా యాడ్ చేసి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్లు చేత్తో కలుపుతున్నాను. క్యాబేజ్లో మాయిశ్చరైజ్ అనేది ఉండడం వల్ల వాటర్ యాడ్ చేయాల్సిన అవసరమే ఉండదు. అవసరం అనుకుంటే నేను 2 స్పూన్స్ వరకు వాటర్ని తీసుకొని వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా క్యాబేజీ ముక్కలకి బాగా పట్టేటట్లు ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఈ క్యాబేజీ 65ని సైడ్ డిష్గా తీసుకోవచ్చు, అలానే ఈవినింగ్ స్నాక్స్లా కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ స్టవ్ వెలిగించి చిన్న కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ మరిగిన తర్వాత ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న ఈ క్యాబేజీ మిక్స్ అంతటినీ కూడా ఒకసారి కలుపుకొని విడివిడిగా ఇలాగా నేను చూపిస్తున్న విధంగా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేయాలి. క్యాబేజ్ని నార్మల్గా కుక్ చేస్తే ఇష్టపడిన వారు చాలామంది ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం ఇలాగా ఈజీగా త్వరగా అయిపోయే క్యాబేజ్ 65లా కనుక చేసినట్లయితే క్యాబేజ్ని ఇష్టపడిన వారు కూడా చాలా ఇష్టంగా తింటారు. నేను చేసే ఈ క్యాబేజ్ 65 రెసిపీ పెళ్ళిళ్ళలో ఫంక్షన్లో చేసినట్లే ఉంటుందండి. తినడానికి చూడడానికి కూడా అట్లానే ఉంటుంది. కాకపోతే వాళ్ళు ఫుడ్ కలర్ని యాడ్ చేస్తారు, నేను ఫుడ్ కలర్ని యాడ్ చేయలేదు. మనము ఈ రెసిపీలో ఫుడ్ కలర్ యూజ్ చేయకుండా దాని ప్లేస్లో ఎర్రగా ఉండే కారాన్ని తీసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన వీటన్నిటినీ కూడా టిష్యూ పేపర్లు వేసుకున్న ప్లేట్లోకి తీసుకుంటే ఆయిల్ అంతా కూడా టిష్యూ పేపర్స్ అబ్జర్వ్ చేసేసుకుంటాయి. నెక్స్ట్ 50 గ్రామ్స్ వరకు కాజులను చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసి ఫ్రై అయిన కాజులు అన్నిటిని కూడా ఈ క్యాబేజీ పీసెస్ మీద వేసేసుకోవాలి. అదేవిధంగా కరివేపాకును కొద్దిగా తీసుకొని వాటిని కూడా ఫ్రై చేసి ఈ క్యాబేజ్లో వేసేసుకోవాలి. 6 పచ్చిమిరపకాయలను కూడా తీసుకొని సన్నగా చీలికల్లాగా కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసి వీటిని కూడా క్యాబేజ్లోని వేసేసుకోవాలి. అంతేనండి, క్రిస్పీగా టేస్టీగా పిల్లలు ఎంతో ఇష్టపడే క్యాబేజ్ 65 రెడీ అయిపోయినట్లే. ఎంతో త్వరగా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయ్యే ఈ రెసిపీని ప్రిపేర్ చేసి మీ పిల్లలకి సర్వ్ చేయండి. దిస్ ఈజ్ రోజా సైనింగ్ ఆఫ్. బాయ్.